ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి గాను మన కళాశాల ప్రిన్సిపల్ గారు అలాగే మన తోటి అధ్యాపక బృందాన్ని అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులందరికీ నా యొక్క అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. కాబట్టి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మరి న్యూ ఇయర్ అనేది కొత్త సంవత్సరం, ఇది ఆంగ్ల సంవత్సరం. న్యూ ఇయర్ అనేది మన తెలుగు సంవత్సరం అయితే కాదు, కానీ మన ఈ న్యూ ఇయర్ తెలుగు సంవత్సరం కంటే ఆంగ్ల సంవత్సరాన్ని బాగా జరుపుకుంటారు మన తెలుగు ప్రాంతం వాళ్ళందరూ. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో మరియు గొప్ప విద్యావంతులతో మరియు ఉద్యోగులతో ముందుకు వెళ్తారని ఈ సంవత్సరం మీ అందరికీ కలిసి వస్తుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపల్ గారు అధ్యక్షత వహిస్తారని తెలియజేస్తున్నాను. ఎస్పెషల్లీ మనం ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఇదివరకు కాలేజీలో ఎప్పుడు కూడా ఇలా కేక్ కట్ చేయడం ఇలా నూతన సంవత్సరాన్ని వేడుకలు జరపడం ఏమీ చేయలేదు. కాకపోతే ఇక్కడి నుంచి అంటే కొంతమంది ప్రత్యేకించి క్లాసులు ఇలా సెలబ్రేట్ చేస్తామని అంటున్నారు. దాన్ని వద్దని చెప్పేసి అందరము కూడా ఒక డిసిప్లిన్ మేనర్ క్రమశిక్షణతో కూడినటువంటి వేడుకలు ఏవైనా ఒక పుట్టినరోజు అవ్వచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి అయినా మన మెడిసిన్కి సంబంధించి అయినా ఏ వేడుకలైనా సరే జరిపించడానికి మేనేజ్మెంట్ తరఫు నుంచి సహకరించడం జరుగుతుంది. అది ఏ విధంగా ఉండాలంటే ఖచ్చితంగా క్రమశిక్షణతో కూడుకునే ఉండాలి. ఆ విధంగా అందరూ కూడా దీనికి సహకరించాలి. క్రమశిక్షణ అనేది ఏదో ఒక్క రోజులో వచ్చేది కాదు. ఖచ్చితంగా అది నెమ్మదిగా మనం డెవలప్ చేసుకోవాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ డిసిప్లిన్ when you are school or college studies, you must pay heavy price to your latter part of life. కాబట్టి ఖచ్చితంగా ఆ క్రమశిక్షణ అనేది ఏ విధంగా వస్తుందంటే ప్రాపర్గా మాట్లాడడం, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయడం, అంటే ఒక క్రమ పద్ధతిలో ఎవరితో మాట్లాడినా, ఈవెన్ పేరెంట్స్తో మాట్లాడినా, పక్కన వాళ్ళతో మాట్లాడినా, మీరు క్లాస్లో మాట్లాడినా, ఎక్కడైనా సరే ఫార్మల్ వేలో ఉండాలి. క్రమశిక్షణలో మంచి పదాలతో పాజిటివ్ వర్డ్స్తో ఉండాలి మాట్లాడే విధానం. అప్పుడు తెలియకుండానే మీలో క్రమశిక్షణ పెరుగుతుంది. అలా కాకుండా మామూలుగా అయితే క్రమశిక్షణ అనేది రాదు. పెద్దల్ని గౌరవించడం అని, ఉపాధ్యాయులను గౌరవించడం అనేది కూడా నెమ్మదిగా ఒక స్టూడెంట్ లైఫ్ నుంచి అది డెవలప్ చేసుకోవాలి. డెవలప్ చేసుకుంటేనే రేపు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా అది పాటించండి. ప్రత్యేకించి కాకుండా మొత్తం కాలేజీకి సంబంధించి ఇటువంటివే కాదు, ఏమైనా ఉపయోగపడేవి మీకు ఆహ్లాదకరంగా ఇచ్చేవి అంటే సంతోషాన్ని ఇచ్చే ఏ కార్యక్రమాలైనా మీ తరపు నుంచి రిప్రజెంట్ చేస్తే కాలేజీ తరపు నుంచి మేము కండక్ట్ చేస్తాం. ఓకేనా? ఏవైనా సరే ఇప్పుడు రుద్రనాశం చెప్తూ ఒక మాట అన్నాను. ఏంటి? ఆంగ్ల సంవత్సరం తెలుగు సంవత్సరాన్ని కూడా మీకు తెలియజేయడం కోసం ఆ ప్రారంభం ఎప్పుడైతే ఉంటుందో ఆ ముందుగా నాకు చెప్తే కండక్ట్ చేస్తాం. ఇదనే కాదు, చాలాసార్లు చెప్తున్నాను, మీకు ఫెసిలిటీస్కి సంబంధించామని, ఎడ్యుకేషన్కి సంబంధించామని ఎటువంటి కార్యకలాపాలైనా నిర్వహించడానికి మేనేజ్మెంట్ తరఫు నుంచి అదేవిధంగా అధ్యాపక బృందం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. అవి ఎలా ఉండాలంటే క్రమశిక్షణతో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, విలువలతో కూడుకుండాలి.
అదేవిధంగా అన్ని విధాలా మీకు అభివృద్ధి చెందేటట్టుగా